ఒక విధంగా ఉంటాయి మాట్లాడకూడదు. అమ్మ ఒక్క మాట. ఇప్పుడు ఒక ఇతర మతస్థుల్ని నువ్వు గొర్రెలని పోల్చి, ఇంకోటిని పోల్చి మాట్లాడడం తప్పమ్మా. అలా మాట్లాడకూడదు. మనకు అర్హత లేదు. గీతలో లేదు. అసలు ఎవరు ఈయన? ఈయన గురించి మీకేమన్నా తెలుసా? మీరు మాట్లాడుతున్నారు. ఊరూరు తిరుగుతాడని మాత్రం తెలుసు. ఏదో దేవాలయాలకు వెళ్తాడని తెలుసు. ఏదో హైందవ సాంప్రదాయం కొన్ని చోట్ల డాన్స్ కూడా వేశాడు. ఆ వీడియోలు నేను కూడా చూసాను. కొన్ని చోట్ల డాన్స్ కూడా వేశాడు. ఆ వీడియోలు చూసా. ఆ పద్యాలు పాడతాడు, ఆ పాటలు పాడతాడు. సరే అవన్నీ ఓకే, ఫైన్, గుడ్, బాగుంది. కానీ అమ్మ ఒక్క మాట చెప్తున్నా, మనిషిని మనిషిగా ప్రేమించాలి. మనిషిని మనిషిగా ప్రేమించాలి. కుదిరితే నీ విధానాన్ని తెలియపరచాలి. నచ్చితే ఆహ్వానించాలి. బలవంతంగా మాత్రం ఏది చేయకూడదు. ఇది ఇతర మతస్థులు తెలుసుకోవాలి. కానీ తాయిలాలు చూపించి, లాభాలు చూపించి, అవకాశాలు చూపించి మత మార్పిడి చేస్తున్నారు చూసావా, వాళ్ళు ఇవాళ కాకపోతే ఏదో రోజు తెలుసుకుంటారు తప్పు చేశాము అని. అంటే ఎప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత తెలుసుకుంటారు. ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది.